హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిఎస్కే ప్రాపర్టీస్. ఈరోజు అయితే నేను ఒక మంచి 100 స్క్వేర్ యార్డ్స్ బ్రాండ్ న్యూ ఈస్ట్ ఫేసింగ్ G+1 ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాపర్టీస్ మరెన్నో నేను ముందుకు తీసుకురావాలనుకున్నాను. దయచేసి ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ ఎంకరేజ్ మీ. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హౌస్ విషయంలోకి వస్తే ఇది వచ్చేసి టోటల్ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అని మనకైతే ఇది వచ్చేసి మనకి మంచి లొకాలిటీలో ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు హౌస్ అయితే క్లియర్గా చూపిస్తున్నాను. సో విత్ లైటింగ్స్తో బయట కూడా లైటింగ్స్ ఇచ్చారు. మనకి ఆర్ట్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు మనకి ఓనర్ అయితే. మనకి దీని సైజెస్ వచ్చేసి మనకి 18x50 మనకి సైజెస్ అయితే మనకి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అని మనకి ఇది. సో మనకి ఇది గ్రౌండ్ ఫ్లోర్ అయితే 1 BHK పోర్షన్ ఉంటుంది. అండ్ అలాగే 2 కార్ పార్కింగ్ స్పేస్ అయితే మనకి ఉంది. అండ్ 2 బైక్ పార్కింగ్ స్పేస్ అయితే మనకి ఉంది. సో అండ్ మనకి అలాగే బోర్ ఫెసిలిటీ ఉంది. అండ్ మంజీరా వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. మనకి మంజీరా వాటర్ అయితే మనకి డే బై డే వస్తుంది. అండ్ బోర్ అయితే మనకి 300 ఫీట్లో వేసారు. 80 ఫీట్కే మనకి బోర్ అయితే పడ్డది మనకి. అండ్ చూడండి, మన గ్రౌండ్ ఫ్లోర్ అయితే 1 BHK పోర్షన్ ఉంది. బయట మనకి సీలింగ్ కానివ్వండి, పాల్ సీలింగ్ కానివ్వండి, బయట టైల్ వర్క్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చారు మనకి. సో మనకి బుద్ధుని విగ్రహంతో టైల్స్తో అయితే మనకి డెకరేట్ చేసి మనకి నీట్గా ఇచ్చారు. మనకి లైటింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకైతే. సో చూడండి, మనకి టైల్ వర్క్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉంది మనకి బుద్ధుని విగ్రహంతో. సో వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే వెంటిలేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది మనకి ఈ హౌస్కి అయితే మనకి. అండ్ మనకి హౌస్ చుట్టుపక్కల అయితే మనకి స్పేస్ అయితే వదిలేసారు మనకి, చిన్న గల్లీ లెక్క వెంటిలేషన్ పర్పస్ అయితే మనకి. సో ఇప్పుడు కింద 1 BHK పోర్షన్ చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి హాల్ అండి మనకి, విత్ పాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు మనకి హాల్ బెడ్రూమ్ అన్నిట్లలో. సో చాలా స్పేషియస్ ఉంది హాల్ కూడా మనకి. వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే మనకి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు, చాలా బ్యూటిఫుల్ ఉంది. 2 విండోస్ ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ దేవుని గది కోసం చిన్న ఒక వుడెన్ వర్క్తో అయితే చేంజ్ పెట్టారు దేవుని గది. సో ఇది వచ్చేసి మన కిచెన్ అండి. కిచెన్లో కూడా చూడండి మనకి గ్రానైట్ వర్క్ కానివ్వండి, ఆ సెల్ఫ్స్ కానివ్వండి చాలా బాగుంది మనకైతే ఇది. సో ఈ హౌస్ ఫ్రంట్ అయితే మనకి 30 ఫీట్ రోడ్ ఉంది మనకైతే. సో ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. బెడ్రూమ్లో కూడా మనకి సెల్ఫ్ చూడండి, ఆ పాల్ సీలింగ్ వర్క్ కానీ చాలా బాగుంది మనకైతే. వెంటిలేషన్ పర్పస్ అయితే మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారు మనకి. చాలా బాగుంది మనకి వెంటిలేషన్ అయితే మనకి ఈ హౌస్కి అయితే మనకి. సో వీళ్ళు యూజ్ చేసిన బెటర్ అయితే ప్రతి ఒక్కటి బ్రాండెడ్ మెటీరియల్ మనకి యూజ్ చేశారు మనకి. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ పైన కూడా మనకి చిన్న స్పేస్ అయితే బూట్ స్పేస్ అయితే వదిలేశారు మనకి సామాన్లు పెట్టుకోనికి. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్లీ మనకి ఫిర్యాదు కూడా అనే ఏరియాలో ఉంటుంది మనకైతే. ఈ హౌస్ దగ్గర నుంచి అయితే మనకి మెయిన్ రోడ్ అయితే కేవలం మనకి ఎగ్జాక్ట్లీ మనకి 800 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది మనకి. అండ్ మనకి గ్రౌండ్ ఫ్లోర్ అయితే మనకి ఒకటి కామన్ వాష్రూమ్ కూడా బయట ప్రొవైడ్ చేశారు మనకైతే. అండ్ మీకు ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ మనకి 2 BHK పోర్షన్ చూస్తాను చూడండి. మనకి వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే స్టెప్స్ ఎక్కుతుంది. మనకి స్టెప్స్ దగ్గర కూడా మనకి 2 వెంటిలేషన్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. అండ్ చూడండి, మీకు క్లియర్గా చూస్తున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న 2 BHK పోర్షన్ అండి మనకి. చూడండి, మనకి అవుట్ సైడ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంది మనకైతే. ఈస్ట్ ఫేసింగ్ మన ఇండియన్ టేక్వుడ్ డోర్ అయితే ప్రొవైడ్ చేశారు మనకి. సో చూడండి, మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇప్పుడైతే మీకు నేను. సో మొత్తం మన బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేశారు మనకి ఓనర్ అయితే మనకి ఇది. అండ్ ఇది వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ కదా మనకి. ఇప్పుడు ఇది మనకి ఫస్ట్ ఫ్లోర్ ఉన్న ఎంట్రన్స్ అని మనకి చూడండి, మీకు ఎంత క్లియర్ చూస్తున్నాను మీకు అయితే ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ అండి మనకైతే ఇది. ఇది వచ్చేసి మనకి ఎల్ షేప్ హాల్ అండి. చూడండి, మనకి హాల్ కూడా ఎంత స్పేషియస్గా ఉంది మనకైతే. పాల్ సీలింగ్ కానివ్వండి, ఆ టీవీ యూనిట్ దగ్గర సెల్ఫ్స్ కానివ్వండి చాలా నీట్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మనకైతే. సో మనకి కింద మార్బుల్ గ్రానైట్ వర్క్ కూడా చాలా బాగుంది మనకైతే. అండ్ వెంటిలేషన్ ప్రకారం చూసుకుంటే వెంటిలేషన్ కూడా చాలా బాగుంది మనకైతే మనకి. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. అండ్ మనకి ఇక్కడ వచ్చి మనకు దేవుని గది కోసం చిన్న వుడెన్ వర్క్తో అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి. కిచెన్లో కూడా చూడండి మనకి వెంటిలేషన్ పర్పస్ ఒక విండో ప్రొవైడ్ చేశారు. అండ్ గ్రానైట్తో చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు మన కిచెన్ అయితే. అండ్ ఈ హౌస్ వచ్చేసి టోటల్ మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. దీని డైమెన్షన్స్ వచ్చేసి మనకి 18x50 మనకైతే. దీని ప్రైస్ అయితే వీళ్ళు చెప్తున్న ప్రైస్ అయితే 95 lakhs అనేది నెగోషియబుల్ మనకి. సో ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ దగ్గర చూడండి మనకి టైల్ వర్క్ కానివ్వండి, ఆ డోర్స్ కానివ్వండి చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు. ఇదైతే మనకి ఇండియన్ అయితే ఇచ్చారు మనకి వాష్రూమ్ అయితే. ఇది వచ్చేసి మనకి ఒక బెడ్రూమ్ అండి. చూడండి, ఈ బెడ్రూమ్ దగ్గర కూడా మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ప్రొవైడ్ చేస్తారు. అండ్ సెల్ఫ్స్ కానివ్వండి చాలా నీట్గా ఇచ్చారు సెల్ఫ్స్ అయితే చాలా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకొక బెడ్రూమ్ అండి ఇది. ఈ బెడ్రూమ్లో కూడా మనకు పాల్ సీలింగ్ కావాలి, సెల్ఫ్స్ కావాలండి, ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు విత్ అటాచ్డ్ వాష్రూమ్తో. చూడండి, మీకు క్లియర్గా చూసాను చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేస్తారు మనకి ఈ హౌస్ అయితే మనకి. ఇది వచ్చేసి మనకి టైల్ వర్క్తో వెస్ట్రన్ వాష్రూమ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో ఈ ప్రాపర్టీ గురించి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన నెంబర్ ప్రొవైడ్ చేసి నెంబర్ కాల్ చేయండి. అండ్ దీనికైతే వీళ్ళు కోట్ చేస్తున్న ప్రైస్ అయితే 95 lakhs అనేది నెగోషియబుల్. ప్లీజ్ డూ కాల్ మీ ఫర్ ఎనీ క్వైరీస్. థ్యాంక్ యూ.